Today we are going to learn how to write biographical sketch. When we are starting to write the answer, we must observe the information given in the question first. Okay, when we are starting to write the answer, we must observe the information given in the question. Okay, మనం ఫస్ట్ రాయబోయే ముందు మనం ఏం చేయాలి, మనకిచ్చిన క్వశ్చన్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడాలి, జాగ్రత్తగా గమనించాలి. ఓకే, అబౌట్ హూమ్ ఇట్ ఈస్ గివన్ వీ షుడ్ అబ్జర్వ్ ఫస్ట్. అబౌట్ హూమ్ ఇట్ ఈస్ గివన్ వీ మస్ట్ అబ్జర్వ్ ఫస్ట్. ఎవరి గురించి ఇచ్చింది అంటే మగవాళ్ళ గురించా లేకపోతే ఆడవాళ్ళ? అబౌట్ ఎ మ్యాన్ ఆర్ woman. Okay, whether it is a woman or man, we must observe that. Okay, then if it is about a man, we should write he or his. If it is about a man, we should write he or his. If it is about a woman, we must write she or her. If it is about a woman, we must write she or her. If he or she is alive, then we should write is or are. If she or he is alive, then we should write is or are. అంటే ఇచ్చిన దానిలో కనుక మ్యాన్ అయితే మనము ఏం రాస్తాము, హీ ఆర్ హిజ్ అని రాస్తాము. అతను కానీ బ్రతికి ఉంటే ఏం రాస్తాము, ఈజ్ కానీ ఆర్ కానీ. అదే ఉమెన్ అయితే షీ ఆర్ హర్ అని రాస్తాము. తర్వాత బ్రతికి ఉంటే ఈజ్ ఆర్ అని రాస్తాం, ఈజ్ కానీ ఆర్ కానీ రాస్తాం. ఓకే, ఇఫ్ హీ ఆర్ షీ వాజ్ డెడ్, దెన్ వీ షుడ్ యూస్ వాజ్ వర్. ఓకే, ఇఫ్ హీ ఆర్ షీ వాజ్ డెడ్, దెన్ we should use was or were. అంటే ఆ ఇచ్చిన వాళ్ళు ఉమెన్ కానీ మ్యాన్ కానీ చనిపోయి ఉంటే మనము వాస్ కానీ వర్ కానీ యూస్ చేస్తాం. ఓకే, ఆ ఇచ్చినటువంటి వాళ్ళు మ్యాన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళు చనిపోయి ఉంటే వీ షుడ్ యూస్ వాస్ కానీ వర్ కానీ వాడతాము. ఓకే, ఈజ్ ఫర్ సింగులర్ or for plural. Okay, is for singular or for plural. Okay, let's start writing the paragraphs, biographical sketch paragraphs. Okay, observe about whom it is given. It is given about Abdul Kalam. Here it is about అబ్దుల్ కలాం. అంటే అబ్దుల్ కలాం గురించి ఇచ్చినటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్ ఇది. ఓకే, సో పుట్ హెడ్డింగ్ యాజ్ అబ్దుల్ కలాం. మధ్యలోకి రాస్తారు, తెలుసు కదా హెడ్డింగ్ అంటే. సో పుట్ హెడ్డింగ్ యాజ్ అబ్దుల్ కలాం. దెన్ రైట్ వాట్ ఈజ్ గివన్ దేర్. ఓకే, తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా చూస్తారు. అక్కడ పైన ఏమి ఇచ్చారో చూసి అదంతా కూడా రాసేయండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీకు వచ్చినది ఏదైనా ఉంటే వాళ్ళ గురించి 2 or 3 lines రాయొచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ మాత్రం వద్దు. వీ మస్ట్ ఫస్ట్ అబ్జర్వ్ అబౌట్ హూమ్ ఇట్ ఈస్ గివన్. ఓకే, ఇట్ ఈజ్ అబౌట్ అబ్దుల్ కలాం. హియర్ ఇట్ ఈస్ అబౌట్ అబ్దుల్ కలాం. ఇక్కడ అబ్దుల్ కలాం గురించి ఇవ్వబడింది. సో పుట్ హెడ్డింగ్ యాజ్ అబ్దుల్ కలాం. దెన్ రైట్ what is given there. Okay, if they don't give anything, write anything you know in 1 or 2 lines. Okay, అక్కడ అబ్దుల్ కలాం గురించి ఇచ్చారు కాబట్టి దాన్ని హెడ్డింగ్గా పెడతారు, అబ్దుల్ కలాం అని హెడ్డింగ్ పెడతారు. ఓకే, తర్వాత అక్కడ ఏదైనా ఇచ్చి ఉంటే పైన మ్యాటరు దాన్ని రాస్తారు. ఓకే, ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మీరు 2-3 వాక్యాల్లో మీకు వచ్చింది రాస్తారు, రాయకపోయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తారు, ఇక్కడ మీకు ఏమేమి ఇచ్చారో అవి చూసుకుంటారు. ఇక్కడ బాన్
Here is born before colon. Okay, before colon, if there is born, you must write he was born or she was born. Here he was born. Before dates, on, you should write on 15th October 1931 in Rameswaram. Before cities, we must put in. Okay, he was born on 15th October 1931 in Rameswaram, or he was born on 15th October in 1931 in Rameswaram. You should write like that also. Okay, next line, he died on 27th July in 2015 in Shillong. Okay, he died on 27th July 2015 in Shillong. Okay, other prime ministers were Atal Bihari Vajpayee and Manmohan Singh. His awards were Bharat Ratna, Padma Bhushan, Padma Vibhushan, Hoover Medal and more. Here we put commas to all except the last one, for the last one. Okay, అంటే మనం అన్నిటికీ కూడా కామాలు పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ దానికి మాత్రం మనం ఏం చేస్తాం, అండ్ పెడతాం అన్నమాట. తర్వాత అవార్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి అక్కడ మనం ఏం చేస్తాము, బ్రతికి ఉంటే ఆరు, చనిపోయి ఉంటే వర్. ఇక్కడ అబ్దుల్ కలాం చనిపోయారు కాబట్టి వర్. హిజ్ అవార్డ్స్ వర్ భారత్ రత్న, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్, హూవర్ మెడల్ అండ్ మోర్. ఓకే, తెలుగులో ఒకసారి చెప్తాను. మొట్టమొదట అదంతా కూడా ఇచ్చిందంతా కూడా రాయండి. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీకు తెలిసి ఉంటే అతని గురించి 2-3 వాక్యాల్లో రాయండి. తర్వాత అక్కడ ఇచ్చిన కోలన్కు ముందున్నటువంటి దాన్ని బట్టి మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, బాన్ అని ఉంటే హీ వాజ్ బార్న్ ఆర్ షీ వాజ్ బార్న్. హీ వాజ్ బార్న్. డేట్కి ముందు ఆన్, హీ వాజ్ బార్న్ ఆన్ 15th October. ఇయర్కి ముందు ఇన్ 1931. సిటీస్కి ముందు ఇన్ రామేశ్వరం. ఓకే, హీ వాజ్ బార్న్ ఆన్ 15th October in 1931 in రామేశ్వరం. ఓకే, నెక్స్ట్ హీ డైడ్ ఆన్ 27th July in 2015 in Shillong. Okay, prime ministers were WERE. Okay, Atal Bihari Vajpayee. Prime ministers were Atal Bihari Vajpayee and Manmohan Singh. His awards were Bharat Ratna, Padma Bhushan, Padma Vibhushan, Hoover Medal and more. Okay, లాస్ట్ పారాగ్రాఫ్ యూ మస్ట్ రైట్ వాట్ ఐ హ్యావ్ గివన్. ఓకే, అది రాసేయండి సరిపోతుంది. ఇచ్చాను మీకు, దాన్ని రాస్తే చాలు. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్గా ఇక్కడ బార్న్ డైడ్ వచ్చి ఫస్ట్ పారాగ్రాఫ్లోకి రాసేయండి. తర్వాతవి ఎన్ని ఇచ్చినా కూడా అవన్నీ కూడా సెకండ్ పారాగ్రాఫ్లో రాయండి. తర్వాతది లాస్ట్ పారాగ్రాఫ్ నేను ఇచ్చింది రాయండి. ఓకేమ్మా, అర్థమైందా? Here the information is given about MS Dhoni, Mahendra Singh Dhoni. Okay, so put heading as Mahendra Singh Dhoni. Okay, next write what is given there. If there is no matter, write 2 or 3 lines what you know. If you don't write anything, ఓకే, మీకు ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ మహేంద్ర సింగ్ ధోని అని హెడ్డింగ్ రాస్తారు. ఆ తర్వాత అక్కడ ఇచ్చిన వాటిల్లో మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, అక్కడ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే మీరేమీ రాయకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే 2 or 3 lines రాసినా పర్వాలేదు. ఓకే, ఆ తర్వాత
ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ అవార్డ్స్ అని ఇచ్చారు. హిజ్ అవార్డ్స్, అతను బ్రతికి ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ అలైవ్, అండ్ సో హిజ్ అవార్డ్స్ ఆర్, ఓకే, హిజ్ అవార్డ్స్ ఆర్ పద్మభూషణ్, పద్మశ్రీ, ఐసీసీ ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ మోర్. ఓకే, చివరిదానికి మోర్ పెట్టాలి. హిజ్ అవార్డ్స్ ఆర్ పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మశ్రీ, ఐసీసీ ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ మోర్. ఓకే, నెక్స్ట్ he was born on 7th July in 1981, age 39 years, in Ranchi. Okay, next his ODI debut is on 23rd December in 2004 in Bangladesh. Okay, his test debut is on 2nd December in 2005 in Sri Lanka. His last ODI is on 9th July in 2019 in New Zealand. His ODI shirt number is 7. Okay, write this in 2 paragraphs and write third paragraph what I have given. Okay, here it is about Jawaharlal Nehru. So put heading as Jawaharlal Nehru, then write what is given there. If there is no matter given, you can write 1 or 2 lines what you know. If you don't know anything, it's okay, don't write anything. Okay, next, he was born on 14th November in 1889 in Prayagraj. He died on 27th May in 1964 in New Delhi. His spouse was Kamala Nehru, 1916-1936. His children were Indira Gandhi. His awards were Bharat Ratna. His education was in Trinity College, Harrow School and more. Okay, next, write this in 2 paragraphs and then third paragraph what I have given. Okay, here it is about Stephen Hawking. So put heading as Stephen Hawking, then write what is given there. If there is no matter given, then write 2 or 3 lines you know. If you don't know anything about him or her, don't write anything. Okay, so okay, then see here, born. He was born on 18th January 1942 in Oxford, United Kingdom. He was born on 18th January in 1942, Oxford, United Kingdom. Okay, he died on 14th March in 2018 in Cambridge, United Kingdom. Okay, his books. Stephen Hawking also died, and so his books were A Brief History of Time, Brief Answers to the Big Questions and more. Okay, because he is dead, we use was or were. Here books is plural, and so we are using after books were. Okay, his books were A Brief History of Time, Brief Answers to the Big Questions and more. Here it is about Chandrasekhar Venkat Raman, that is C.V. Raman. So put heading as C.V. Raman or Chandrasekhar Venkat Raman. Okay, then write it
what is given. If there is no matter, write on your own 3 or 4 lines or 2 or 3 lines. If there is no matter, if you don't know anything, it is not necessary to write anything. ఓకే, అక్కడ ఏమీ లేకపోతే మీకేమీ తెలియకపోతే రాయకపోయినా పర్వాలేదు. ఓకే, అక్కడున్న వాటిని రాస్తే చాలు. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్ రాయండి. అది కూడా రాయలేని వాళ్ళు అది కూడా రాయకపోయినా పర్వాలేదు. ఓకే, 2 or 3 లైన్స్ చివరిలోవి రాస్తే చాలు. ఇక్కడ హీ వాజ్ బోర్న్ on 7th November in 1888 Tiruvannamalai in Tiruchirappalli. Okay, he died on 21st November in 1970 in Bengaluru. Okay, until that write first paragraph. Once again I tell you, he was born on 7th November in 1888 in Tiruchirappalli at Tiruvannamalai. Okay, at Tiruvannamalai in Tiruchirappalli. Okay, he died on 21st November 1970 in Bangalore. In 1970 in Bangalore or 1970 in Bangalore. Okay, second paragraph. His other notable students he is dead, and so we use were. Okay, students were, there is yes, and so it is plural. So write his other notable students were, write the names which are there, put commas for 2, for the last one write and. Okay, then full stop. His spouse was Lokasundari Ammal. Write that which is in brackets also. Okay, his awards were Bharat Ratna, Nobel Prize in Physics, Lenin Peace Prize, and and only comma, Hugs Medal, and more. Okay, then write this in second paragraph, then third paragraph which I have given. Okay, by heart that and write. Here it is about Gandhi, so put heading as Mohandas Karamchand Gandhi as heading. Okay, then write what is given there. If there is no matter given, write anything in 2 or 3 lines. If you don't know anything, it is not necessary to write. Okay, next see the information what is given there. Okay, born, he was born on 2nd October in 1869 in Porbandar. He died on 30th January in 1948 in New Delhi. Okay, next write this in first paragraph. Once again I tell you, he was born on 2nd October 1869 in Porbandar. He died on 30th January in 1948 in New Delhi. Okay, then second paragraph, his spouse was Kasturiba Gandhi. Write that which is in brackets also. Okay, his children were, write the names of the children. For the last one you put and. Okay, his children were
Write the names which are there. For the last one, write and. Okay. His movies were When Asia Speaks. Okay. His education was UCL Faculty of Laws, 1888. Write that which is in brackets and more. Okay. For children, because it is plural, there we should write were, because Gandhi was dead, and so we write were. His movies were, because it is also movies also plural, and so we use were. Education was. Okay. His education was UCL Faculty of Laws. Write that which is in brackets also, and then and more. Okay. And then write third paragraph which is given. Here it is about Sudha Chandran. So put heading as Sudha Chandran. Then write what is given there. If there is no matter given, you should write any 2 or 3 lines, but if you don't know anything, it is not necessary to write. Okay. See the information given here. She was born. Here it is about a woman, and so she was born on 27th September 1965. Age 54 years. Put that in brackets. In Mumbai. Okay. Her spouse, now she is living, and so is. She is alive, and so is. Her spouse is Ravi Dang. Put that which is in brackets as it is. Okay. Next paragraph. Her education is in. Write that which is there. Okay. Next, her profession is dancer. Okay. Her awards are Golden Petal Award for power packed performance and more. Okay. Her awards are, because she is alive, we are putting are. Okay. Her awards are Golden Petal Award for power packed performance and more. This is second paragraph. Write the third paragraph which I have given. Okay.